ఇన్వేసివ్ ట్రామా అంటే అసలేంటి? ఈ సర్జరీ గురించి డీప్‌గా కొంచెం చెప్తారా? మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అనేది నాట్ జస్ట్ విత్ ద ట్రామా ఇట్లా అనేది కాకుండా ఎనీథింగ్ డన్ విత్ మినిమల్ ఇన్సిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ స్టార్ట్ అయిందే ఈ ఆర్థ్రోస్కోపీ వీటితో స్టార్ట్ అయిందండి. ఆర్థ్రోస్కోపీ అంటే మనం చాలా మంది కీ హోల్ సర్జరీస్ అని వినుంటాం. లాప్రోస్కోపీ పొట్టలో కానీ ఇట్లాంటి ఏమైనా చేసేదన్నది లాప్రోస్కోపీ అని అంటారు. అట్లా జాయింట్స్ లో చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అని అంటాం. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని ఏంటంటే మన జాయింట్ లో చాలా వరకు మోకాళ్ళ ఒకటే ఒక కారణం మనకు అరుగుదల అనే ఒక క్వశ్చన్ కి అరుగుదల ఒకటే కాకుండా there are hundreds ఆఫ్ రీజన్స్ మనకి మోకాల్లో పెయిన్ వస్తా కానివ్వండి లేదా వేరే ఇబ్బందులకు కానివ్వండి. ఇట్ కెన్ బి మెనిస్కల్ ఇంజరీ, అంటే మనకి మల్టిపుల్ లిగమెంట్స్ ఉంటాయి మోకాల్లో. లిగమెంట్స్ తో పాటు రెండు మోకాళ్ళ మధ్యలో మనకు వాషర్ లాగా లేదా ఒక బుష్ లాగా ఏమైతే ఉంటుందో దాన్ని మెనిస్కస్ అని అంటాము. ప్లస్ కార్టిలేజ్ అంటాం. గుజ్జు పదార్థం అని వాడుక భాషలో ఏమైతే మాట్లాడతామో ద ఎండ్స్ ఆఫ్ ద బోన్ ఆర్ సాఫ్ట్ అండ్ బోన్స్, దాని కార్టిలేజ్ అని అంటారు. ఇట్లాంటి వాటిల్లో కనుక ఏ స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఉన్నా యంగర్ పాపులేషన్లో చిన్న వయసు వాళ్ళల్లో దాన్ని మళ్ళీ రీబ్యాలెన్స్ చేస్తాం కోసం లిగమెంట్ ఏసీఎల్ పీసీఎల్ ఇంజరీస్ అని చెప్పి వినుంటాము, లేదా కొలాటరల్ లిగమెంట్స్ అని వినుంటాము. ఇట్లాంటి వాటిని రిపేర్ చేసేది అన్ని ఆర్థ్రోస్కోపిక్గా అంటే మినిమల్ ఇన్వేసివ్గా చేసుకోవచ్చు.